కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదరని చైనాని పట్టుకుని ముందుకు సాగడం ఎవరి వల్ల సాధ్యం కాదు. మనం కళ్ళెదురుగుండానే ప్రత్యక్ష సాక్ష్యం చూసింది శ్రీలంక, నేపాలు, భూటాను, బంగ్లాదేశ్ అన్నీ కూడా. బంగ్లాదేశ్ కాస్త ముందు జాగ్రత్త పడింది, పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. చైనా వాడు అప్పిస్తాడు, ఓ రకంగా కాబూలీవాలా టైపు, టైంకి తనకు వడ్డీ కావాలంటాడు, లేకపోతే తనకి తనఖా పెట్టిన ఆస్తుల్ని అమ్మేసుకుంటాడు, లేకపోతే తన చేతిలోకి తీసేసుకుని ఆపరేషన్స్ ప్రారంభించేస్తాడు. శ్రీలంకలో హంబతోట పోర్ట్ అట్లాగే పోయింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక ప్రాపర్టీస్, అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్లు అట్లాంటివన్నీ చైనాకి అట్లాగే పోయినాయి. అలాగే మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మొయిజ్జు అక్కడ చైనాని నమ్ముకుని భారత్తో పేచీ పెట్టుకున్నాడు. తీరా చూస్తే $3 బిలియన్ ఆ మధ్యకాలంలో అప్పిచ్చింది. ఆ అప్పుని వడ్డీతో సహా చెల్లించమని మాల్దీవులకి ఇప్పుడు చైనా అల్టిమేటం ఇచ్చింది. మొన్న ఈ మధ్యనే చైనా వెళ్ళొచ్చాడు మొయిజ్జు, అప్పుడేమీ తేల్చలా, కానీ ఇప్పుడు వచ్చి అది ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి అడిగాడు. అంటే ఇప్పుడు చైనా చెప్పినట్టు ఏదన్నా వినడానికి సిద్ధపడాలా, లేదంటే ఈ అప్పు తీర్చాలి. ఇది ప్రస్తుతం మాల్దీవుల పరిస్థితి. అంటే ఇట్లాగే అదే భారత్ అనుకోండి, చూసి చూడనట్టు పోతుంది, మళ్ళీ ఇంకొంత టైం ఇస్తా వచ్చింది. చైనా వచ్చేటప్పటికి ముందు రచ్చ చేసి ఒక్కోసారి ఇస్తుంది, కానీ అది కూడా ఏదో ఒకటి తనఖా పెట్టుకుని. కాబట్టి మాల్దీవుల భవిత మీదన ఇప్పుడు మొయిజ్జు ద్వారా పెద్ద ఎత్తే వేసింది చైనా. ఏం జరుగుతుందో చూడాలి.